హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ ర్యాట్ అనే ఒక టూల్ని యూజ్ చేసి మొబైల్ని ఎలా హ్యాక్ చేయాలో చూద్దాం. అండ్ ఈ టూల్ పేరు వచ్చేసి ఆండ్రాయిడ్ ర్యాట్ అనమాట. సో దీన్ని అసలు ఎలా యూజ్ చేయాలో కూడా మనం ప్రాక్టికల్లో చేసి చూద్దాం. అండ్ ఎవరైనా వీడియోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, డోంట్ మిస్ యూజ్ ఇట్. లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యాలీ లినక్స్ ఓపెన్ చేసుకొని దాంట్లో బ్రౌజర్ అయితే ఉంటుంది, బ్రౌజర్లోకి వెళ్ళిపోండి. సో నేను చెప్పినట్టు ఒకసారి కమెంట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. సో గిటబ్ ఆండ్రాయిడ్ ర్యాట్ అని చెప్పేసి కొడితే మీకు ఫస్ట్ లింక్లో కర్మా 9874 ఆండ్రాయిడ్ ర్యాట్ అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్లోనే వస్తుంది మీకు. ఇక్కడ కోడ్ అనేదాన్ని కాపీ చేసుకోండి నేను చేసినట్టు. డైరెక్ట్ మీ టెర్మినల్లోకి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఆ లింక్ని క్లోన్ చేయాలి. దానికి గిట్ క్లోన్ అండ్ ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్. సో ఒక ఫ్యూ సెకండ్స్లో మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అవుతుంది చూడండి. జస్ట్ ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఒక 2 సెకండ్స్లో అయిపోతుంది. అయిపోయింది. అండ్ ఎల్ఎస్ కొడితే మనకైతే ఆండ్రాయిడ్ ర్యాట్ అయితే కనిపిస్తుంది చూడండి. ఉంది, చూశారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనం దాని లోపలికైతే వెళ్ళాలి కాబట్టి సిడి అనే కమాండ్ని యూజ్ చేసి మనం ఆ ఫైల్ లోపలికైతే వెళ్ళొచ్చు. సో ఎంటర్ ఎల్ఎస్ ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకి మెయిన్ కావాల్సింది రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతుంది, ఆండ్రాయిడ్ ర్యాట్ పీవై. సో ఇది పైథాన్ స్క్రిప్ట్తో నడుస్తుంది. సో రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతుంది. సో రిక్వైర్మెంట్స్ కాపీ చేసుకోండి. సో మనమైతే రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చేద్దాం. దానికి మనం పైథాన్ స్క్రిప్టెడ్ కాబట్టి మనం పైథాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. పైథాన్ 3 అయితే యూజ్ చేయాలి. సో నేను కమాండ్ లైన్ చెప్తాను చూడండి. పైథాన్ 3 -m ఇచ్చేసినాం. సో VENV సేమ్ 2 టైమ్స్ చేయాలి. VENV అండ్ ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఒక 2 సెకండ్స్ లేట్ అయినట్టుగా అనిపిస్తుంది, బట్ అది అయిపోతుంది. ఒక 2 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనం సోర్స్ బిన్ యాక్టివ్ చేయాలి. సో సోర్స్ దానికి మీరు సేమ్ చేయండి చూడండి. బట్ మిస్టేక్ చేస్తే కనుక ఒకవేళ మళ్ళీ ఒకసారి వీడియో చూసి అయితే చేయండి. సోర్స్ VNV/bin యాక్టివ్ అండ్ ఎంటర్ క్లిక్ చేయగానే మీకు సేమ్ ఇది కూడా ఒక 2 సెకండ్స్లో అయిపోతుంది. సో అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తీసుకోవచ్చు, మనకు VNV వచ్చింది. సో ఇక్కడ మనం పిప్ రిక్వైర్మెంట్స్ అయితే ఇన్స్టాల్ చేయాలి. pip3 ఇన్స్టాల్ -r రిక్వైర్మెంట్స్ మనం ఫస్ట్లో కాపీ చేసుకున్నాం కదా, ఆ రిక్వైర్మెంట్స్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసినాం, ఎంటర్. ఇది కొంచెం లేట్ అవుతుంది, ఒక 2-3 మినిట్స్ వరకు తీసుకుంటుంది. సో ఏం టెన్షన్ పడకండి, కొంచెం స్లో అయినా అయిపోతుంది. అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా క్లియర్ చేసుకోండి. నేనైతే క్లియర్ చేసుకుంటున్నాను బికాస్ మీకు విజిబుల్గా ఉండాలి అని చెప్పేసి. సో IF కాన్ఫిగ్ ఇస్తే మనకి మన IP అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో సారీ, నేను IP ఇచ్చాను. ఇఫ్ కాన్ఫిగ్ అంటారు దీన్ని, మీరు ఎట్లన్నా వెళ్ళవచ్చు. కాన్ఫిగ్ ఇస్తే మన IP అడ్రస్ అయితే మనకి షో చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది నా IP అడ్రస్. దాన్ని కాపీ చేసుకోండి ఫస్ట్ మీరు. కాపీ అండ్ సేమ్ టెర్మినల్లోకి వెళ్ళిపోండి. ఆండ్రాయిడ్ ర్యాట్ దగ్గర క్లియర్ చేయగానే ఇక్కడ మీకు పైథాన్ 3 android.py -build -i for లైక్ మన IP అడ్రస్ అయితే అక్కడ ఉండాలి. సో కమాండ్ లైన్ అయితే కాపీ చేసుకోండి. సో -p for పోర్ట్ అండ్ ఇక్కడ -o మన APK ఫైల్ ఏదైతే ర్యాట్ ఫైల్ ఉందో దానికి మీరు ఏం పేరు పెడతారో పెట్టుకోండి. సో ఇక్కడైతే బిల్డింగ్ APK అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో అవుతుంది. సో నాకు తెలిసి ఇది కొంచెం ఒక 5 మినిట్స్లో అయిపోతుంది బికాస్ నాకు కూడా లేట్ తీసుకుంది. మీ నెట్వర్క్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. సో ఇంతవరకు ఎవరైనా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోతుంది. అండ్ ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, డోంట్ మిస్ యూజ్ ఇట్ గైస్. ఓకే, కొంచెం లేట్ అవుతుంది అంతే, బట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ APK అయిపోయింది, మన ఫైల్ అయితే రెడీ అయింది. అండ్ సైన్ ఇన్ APK డన్.
ఇక్కడైతే అయిపోయింది ఇప్పటి వరకు ప్రాసెస్ మన టెర్మినల్లో. సో ఇప్పుడు మనం ఓపెన్ ఫైల్ ఫోల్డర్లోకి అయితే వెళ్ళాలి. సో మీకైతే చూపిస్తాను ఫైల్ ఫోల్డర్లో ఎక్కడుందో. సో మ్యాక్స్ ఆండ్రాయిడ్ ర్యాట్ ఫైల్లో మీకు డాగ్ రన్ ఏపీకే కనిపిస్తుంది కదా, .apk. సో ఇదనమాట. సో ఇక్కడ నుంచి దీన్ని మూవ్ చేయాలి ఫస్ట్ మనం. నేను డాక్యుమెంట్స్లోకి అయితే తీసుకుంటున్నాను. డాక్యుమెంట్స్ నుంచి డాక్యుమెంట్స్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం HTTP ప్రోటోకాల్ అయితే యూజ్ చేద్దాము. సుడో. సో ఫస్ట్ రూట్ చేయండి. సో రూట్ అయిపోయిన వెంటనే ఇక్కడ మనం క్లియర్ చేద్దాం. ఇక్కడ Python 3 http://server మన పోర్ట్ ఏ పోర్ట్ని అయితే యూజ్ చేస్తారో ఆ పోర్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సేమ్ అని కాదు, వేరేది ఇచ్చినా ఏం కాదు, బట్ నేనైతే 8000 అయితే ఇస్తున్నాను, సేమ్ ఇస్తున్నాను. సో ఒక 2 minutes అయిపోయింది. సో ఇక్కడ వచ్చింది కదా పోర్ట్ నెంబరు, లాస్ట్ మనం ఇచ్చిన సర్వర్ది HTTP పోర్ట్. సో దీన్ని అయితే మనం బ్రౌజర్లోకి వెళ్ళిపోదాం. ఒక్క మినిట్. బ్రౌజర్లోకి వెళ్ళిపోవాలి అనమాట. సో బ్రౌజర్ ఈ IP అయితే ఇక్కడ మనకు పేస్ట్ చేసుకున్నాం. ఇది నా IP. దీన్ని కాపీ చేసుకొని మనం బ్రౌజర్లోకి అయితే వెళ్దాం. సో బ్రౌజర్. సో ఇక్కడ నుంచి మనకేంటంటే ఇక్కడ ఫస్ట్ మనం IP అడ్రస్ అనేది మనం ఫస్ట్ నుండి లాస్ట్లో మనకి పోర్ట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఆ తర్వాత వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది నా IP కదా. సో ఇక్కడ మనం లాస్ట్లో పోర్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి, లైక్ 8080, లేకపోతే మీ పోర్ట్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ పోర్ట్ నెంబర్ అయితే అక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మన సర్వర్ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడింగ్ అయితే అయిపోతుంది. సో విక్టిమ్ దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు కదా. సో ఓపెన్ చేసినప్పుడు మనకి యాక్సెస్ అనేది వస్తుంది. సో అది ఎలా చేస్తారనేది నేను ఇక్కడ చూపించట్లేదు. సో మీకైతే అర్థమైంది అనుకుంటాను. తర్వాత మనం షెల్ని అయితే ఓపెన్ చేయాలి. సేమ్ కాకపోతే అక్కడ బిల్డ్ ప్లేస్లో మనం షెల్ని అయితే ఇవ్వాలి అంతే. అండ్ చూసుకోవచ్చు దీన్ని క్లిక్ చేసి ఎట్లనో డౌన్లోడ్ చేసుకుని ఉంటాడు కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తే మనకి యాక్సెస్ అనేది వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.